కూటమి ప్రభుత్వం ప్రజల పక్షమని గత వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైపోయిందని తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. శనివారం మదనపల్లి నియోజకవర్గం నిమ్మపల్లి మండలంలోని ఎగువ మాచిరెడ్డి గారి పల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని, వైసీపీ కార్యకర్తలు సైతం ప్రభుత్వ పథకాలు మాకు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంపై కొంతమంది మాత్రమే దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఏదో రకంగా బురద జల్లాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పించనున్నామని, ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేశారని తెలిపారు. రాష్ట్రంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఎంతో సౌకర్యంతో ఏసీ ఎలక్ట్రానిక్ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు సిద్ధంగా కూటమి ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఉచిత సిలిండర్లు 3 సంవత్సరానికి మహిళలకు ఇవ్వడం జరుగుతా ఉంది. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి 5 రూపాయలకే పేదలకు భోజనాలు పెట్టడం జరుగుతా ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి సబ్సిడీ లోన్లను తిరిగి పునరుద్ధరించడం జరుగుతా ఉంది. ఈ విధంగా ఏవైతే చెప్పామో అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నాం. ఆగస్టు 15వ తారీఖు నుండి మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాం. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుండి జరుగుతుంది. మొన్ననే మనకు తల్లికి అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులందరికీ కూడా 7,000 రూపాయలు వేయడం జరిగింది అకౌంట్లలో. ఏదైనా సాంకేతిక కారణాలతో 2-3 రాకపోతే వాటిని కూడా సెటిలైట్ చేస్తాం. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎవరికైనా రాకపోతే ఆ కారణాలు తెలుసుకుని తిరిగి వాళ్లకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. కాబట్టి బాధ్యతతో ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే చెప్తామో ఖచ్చితంగా అవన్నీ అమలు చేస్తాం. చెప్పేవే కాకుండా చెప్పనివి కూడా చేస్తాం. అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు ఎవరైతే సెల్యూన్లు పెట్టుకున్నారో వాళ్ళందరికీ 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. నిన్ననే చూసాం, జాతీయ చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకి మరమగ్గాలకి 200 యూనిట్లు, పవర్లూమ్ కు 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తుంది. పేద ప్రజలని ఆర్థికంగా ముందుకు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి సర్వదా ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.